ఒకసారిలాగే సెకండ్ షోకి వెళ్ళొస్తుండగా ఒక అమ్మాయిని పోలీసులు అల్లరిపెట్టారు. మా స్నేహితురాలి అన్నగారు కల్పించుకుని తన భార్య అని చెప్పి విడిపించారు. ఆ క్షణంలో ఆ విషయం గుర్తుకొచ్చింది అంది. ఈసారి కాస్త ధైర్యం వచ్చింది ఆమెకు. అదే అంటున్నాను, మనకు ఎన్నో విషయాలు సమయానికి గుర్తురావు మరి అన్నాడు. మీరు ఎదురుగా కనిపించారు. ఎందుకో మిమ్మల్ని చూడగానే సదభిప్రాయం కలిగింది. తప్పక నాతో సహకరిస్తారనిపించింది అంది నేలచూపులు చూస్తూ. అతను చిన్నగా నవ్వాడు. మీరు ఇంతకీ మీ పేరు చెప్పనేలేదు. నా పేరు పూర్ణిమ. బిఏ ఆఖరు సంవత్సరం చదువుతున్నాను అంది. నా పేరు సంజయ్. హైదరాబాద్ మాది. రేపు 4 గంటలకే లేచి బయలుదేరతాను. మీరొస్తానంటే తీసుకువెళతాను అన్నాడు. మీకు శ్రమ అవుతుందేమో అంది మొహమాటంగా. శ్రమెందుకు? నేనేం మిమ్మల్ని మోసుకెళ్లడం లేదు, కారులో వెళుతున్నాం అన్నాడు. ఆమె చూపులతోనే కృతజ్ఞతలు చెప్పింది. పైగా ఒక్కడినైతే బోరుగా కూడా ఉంటుంది అన్నాడు. వస్తానండి, చిక్కడపల్లిలో నా స్నేహితురాలుంది, అక్కడ దింపితే చాలు అంది. అతను లేచి మంచం దూరం జరుపుకున్నాడు. మీరీ మంచంపై నిశ్చింతగా నిద్రపోండి, నేను సరిగ్గా 4 గంటలకు లేస్తాను అని గోడవారగా ఉన్న మంచంపై పడుకుని నిద్రపోయాడు. మరో 5 నిమిషాల్లో గాఢ నిద్రలోకి జారిపోయాడు అతను. అదృష్టవంతుడు అనుకుంది. ఆమెకెంతకూ నిద్ర పట్టలేదు. కాసేపు అటు ఇటూ దొర్లింది. నిద్ర దూరంగా పారిపోయింది. ఏదో గుర్తుకొచ్చినట్లు లేచింది. హోటల్ గదిలో వేడినీళ్ళు వస్తున్నాయి. మెల్లగా బాత్రూం తలుపు వేసుకుని హోటల్ వాళ్ల టవల్ కట్టుకుని బట్టలు శుభ్రంగా ఉతుక్కుని ఆరబెట్టి స్నానం చేసింది. హాయిగా తన జీవితంలో పేరుకుపోయిన మైలంతా కొడుకుపోయినట్టు అనిపించింది. బట్టలు ఫ్యాన్ కింద ఆరబెట్టి తన మంచం దూరం జరుపుకుని బ్లాంకెట్లో దూరి కూర్చుంది. బిల్లు పే చేసి పూర్ణిమ గురించి క్లుప్తంగా చెప్పి అతని ఆశ్చర్యాన్ని దూరం చేశాడు సంజయ్. మీరు ఫ్రెష్గా కనిపిస్తున్నారు అంటాడేమో సంజయ్ అని ఎదురుచూసిందామె. ఆమె బట్టలు మార్చుకుంది, ఉతుక్కుంది, ఏదీ గమనించినట్టు లేదతను. రండి. వెళ్ళి అతను కారు డోరు తీసి పట్టుకున్నాడు. ఆమె వెళ్ళి ఎక్కింది. అతను తలుపు వేసి అటువైపు నుంచి వచ్చి ఎక్కేశాడు. మనము తెల్లవారేసరికి హైదరాబాద్ చేరుకుంటామా? 9 గంటలవ్వచ్చు అన్నాడు స్టార్ట్ చేస్తూ. అక్కడ హోటల్ బాయ్స్ నమస్కరించారు. పూర్ణిమ, బాల్కనీలోకి చూశారా ఎవరున్నారో? వెనకకు తిరిగి చూసింది. తన బంధువులంటూ వచ్చిన సింహ, షేక్ అనే అతని స్నేహితుడు నిలబడున్నారు. వాళ్ళు రాత్రి నుండి మీకోసం కాపలా వేశారు. నయం, రాత్రి నీరజింటికి వెళదామనుకున్నాను. అప్రయత్నంగా గుండెల మీద చేయి వేసుకుంది పూర్ణిమ. మీ కాబోయే శ్రీవారు ఏం చేస్తుంటారు? ఇంజనీరు అంది రాగరంజితమైన ముఖంతో. తన పెళ్లిచూపులు గుర్తుకొచ్చాయి. ఆ రోజు తండ్రి హడావిడిగా వచ్చి తొందరగా తయారవమన్నాడు. తను తయారీ వచ్చింది. ఇద్దరూ కలిసి తెలిసిన వారింటికి వెళ్లారు. హాల్లో కూర్చున్న వ్యక్తులంతా తనను ఒకేసారి చూడ్డంతో అదిరిపడింది. పెళ్లిచూపులని అర్థమైంది. 2 ఆడవారు, 2 మగవారు కాక ఒక యువకుడున్నాడు. అతనే కాబోయే పెళ్ళికొడుకు అనుకుంటే క్షణం ఆమె హృదయం లయ తప్పింది. కూర్చో అమ్మా. తండ్రి అండంతో అక్కడ ఖాళీ కుర్చీలో కూర్చుంది. మీ అమ్మాయికి కింద చూపులే ఉన్నాయా? హాస్యంగా వినిపించగానే చివ్వున తలెత్తింది. పకపక నవ్వు వినిపించింది. పెళ్ళికొడుకు నవ్వుతున్నాడు. నీ అల్లరితో ఆ అమ్మాయిని అదరగొట్టకు అన్నాడో పెద్దాయన. ఆయన అచ్చు పెళ్ళికొడుకులాగే ఉన్నాడు. అతని తండ్రి కావచ్చు అనుకుంది. అప్రయత్నంగా చిన్నగా నవ్వింది తను. పర్వాలేదు నాన్న, కాస్త బుర్రలో సరుకున్నట్టే ఉంది అన్నాడు. పూర్ణిమ, తండ్రి పిలిచి అందర్నీ పరిచయం చేశాడు. పలహారాలొచ్చాయి. ఇప్పుడే ఫార్మాలిటీస్ ఎందుకండి అన్నాడు పెళ్ళికొడుకు మేనమామ. నిజమేనండి, పలహారాలు ఎందుకు పెడతారో తెలుసా? పెళ్ళికూతురు వంట రుచి చూపడానికి, పెళ్ళికూతురికి వంటొచ్చని చెప్పడానికి. మరి బజార్ నుండి తెచ్చినవి పెట్టడం అన్యాయం. నువ్వొక్కరోజు ఉంటానంటే మన ఊరు వెళదాం, అక్కడ అమ్మాయి చేత వంట చేయిస్తాను అన్నాడు తన తండ్రి. వాడేదో సరదా కంటే మీరు దాన్ని సీరియస్గా తీసుకుంటే ఎలా? మొదట ఇది చెప్పరా, ఆ అమ్మాయి నచ్చిందా? ఇది అన్యాయం నాన్నగారు, ఆ అబ్బాయి నచ్చాడని ఆమెను అడగండి అన్నాడు. అతని సహృదయతకు అంజలి ఘటించింది పూర్ణిమ. నాట్ బ్యాడ్ నానా, వివాహం అయ్యాక కూడా ఆ తల అలా వంచితే నేను పొట్టయిపోవాలే అని ఆలోచిస్తున్నాను అన్నాడు హాస్యంగా. చురుకుగా చూసింది తను. అతను కళ్ళతో వికరించాడు. ఈసారి తాను నవ్వకుండా ఉండలేకపోయింది. అరెరే, ముత్యాలు రాలిపోతాయేమో అన్నాడు. బాబూ, నువ్వేమైనా ఆ అమ్మాయిని అడగాలనుకుంటే అడుగు, మేమలా వెళ్ళొస్తాం. పెద్దవాళ్లంతా బయటికి వెళ్లారు.
తనకు సన్నగా వణుకు ప్రారంభమైంది కాళ్లల్లో. తామిద్దరే మిగిలారు. అతను అసలే అల్లరివాళ్ల ఉన్నాడు. ఇంకా చదువుకోవాలనుందా? గ్రాడ్యుయేషన్ పూర్తి చేయాలనుంది అంది. నేను తిరిగి వచ్చేసరికి ఎంత లేదన్నా 2 ఏళ్లు పడుతుంది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ కూడా చేయండి అన్నాడు. నేను యావరేజ్ స్టూడెంట్ను. క్లాసు వస్తుందనుకోను. టైపు షార్ట్ హ్యాండ్ నేర్చుకుంటాను. ఏమండి పూర్ణిమ గారు, మిమ్మల్నే! గట్టిగా సంజయ్ గొంతు వినిపించేసరికి తలెత్తి చూసింది. ఆ పెళ్లిచూపుల తతంగం వాయిదా వేసింది. పిలిచారా? ఇటు తిరిగింది. కారు చెట్టు కింద ఆగింది కూడా గమనించడం లేదు. మసక మసగ్గా ఉంది. నందిగా వచ్చేశాం. మీరు కొంచెం టీ తాగుతారేమోనని అన్నాడు. గ్లాసులో టీ తను తాగుతాను అంది. వాళ్ళు టీ తెచ్చిచ్చారు. కప్పు పగిలిపోయింది. ఇంతకంటే మంచి కప్పు లేదా? సంజయ్ ముఖం చిట్లించాడు. పర్వాలేదు, మొన్నటి వరకు పునరావాస కేంద్రాల్లో ఇంతకంటే ఘోరంగా ఉండేవి కప్పులు అంది. అదేంటి? ప్రభుత్వము, ప్రైవేట్ సంస్థలు కావలసినన్ని వస్తువులు, బట్టలు ఇచ్చారు కదా. మధ్యవర్తులకు ఆకలి ఎక్కువ. అంతా సమాధులపై పునాదులు తీసేవారే. మాకు చేరనిచ్చేదంతా కొన్ని సేవా సంస్థలు అందించినవే అంది విచారంగా. అందుకే అన్నారు, ఒకరి కన్నీరు మరొకరికి పన్నీరుగా మారుతుందని. మన దేశంలో దేవుళ్ళెక్కువ, దైవత్వం తక్కువ. ఆధ్యాత్మిక చింతన గురించి చింతిస్తారే తప్ప ఆచరించలేరు అన్నాడు నిట్టూర్చి. ఇద్దరూ టీ పూర్తి చేశారు. ఏం ఆలోచిస్తున్నారు? కరిగిపోయిన కాలం గురించి, కలగబోయే అదృష్టం గురించి అంది. మీరు కవిత్వ ధోరణిలో మాట్లాడితే నాకు అర్థం కాదండి అన్నాడు యాక్సలరేటర్ నొక్కుతూ. ఆమె నిట్టూర్చింది. కారుతో పాటు ఆమె ఆలోచనలు సాగాయి. 50,000 రూపాయల కట్నం తండ్రి అడ్వాన్సుగా ఇచ్చేశాడట. దానికి తన మనసు చూక్కుమంది. అంతటి ఉదాత్త పురుషుడు, ఉత్సాహం గల యువకుడు కట్నం అడిగాడా? తన భావం గ్రహించినట్టే తండ్రి జవాబు చెప్పాడు. అతని తండ్రి వ్యాపారంలో పూర్తిగా దెబ్బతిన్నాడమ్మా. వాళ్లకో ఆడపిల్లంది. ఆ అమ్మాయి వివాహం, ఆ అబ్బాయి పై చదువులు కావాలంటే ఎప్పట్లో ఇంతకంటే మార్గం కనిపించలేదట. తండ్రి ఆగాడు. తను మాట్లాడలేదు. చూడమ్మా, వాళ్ళు మొదటే ఉన్న విషయాలు చెప్పారు. కొందరు డబ్బు చేతిలో పడ్డాక మా ఇష్టం అంటే మనం చేసేది ఏం లేదు. అది నిజమే. కట్నం తీసుకుని బ్యాంకులో వేసుకున్నామని ఖర్చు చేస్తే మాత్రం చేసేదేముంది? ఆ తర్వాత మంచి రోజు చూసి తండ్రి 10 మందితో వెళ్ళి 50,000 రూపాయల వరకట్నం ఇచ్చి వరపూజ చేసి వచ్చారు. మీ మామగారిది అంతా జమీందర్ల వ్యవహారమే పూర్ణ. ఓ 500 మందికి భోజనాలు ఏర్పాటు చేశారు. మనము 200 మందిమైనా వస్తామనుకున్నారట అని తండ్రి సంబరంగా చెప్పాడు. అలాగా అంది తను. అక్కడికి వెళ్ళాక నీ స్నేహితురాలు ఇందుమతిని, సత్యంబాబాయ్ కూతురు శ్యామలను తీసుకువెళ్లాను. ఏం మర్యాదలు, ఏం లెక్కలు! వివాహం అప్పుడు ఆ లెవెల్లో నేను మర్యాదలు చేయగలనా అని దిగులుగా ఉంది అన్నాడాయన అంచులు మించిన ఆనందంతో. ఆ రోజు గర్వంగా నవ్వుకుంది. 4 రోజుల తర్వాత హాస్టల్కు పార్సిలొచ్చింది. ఏంటాని ఆదుర్దాగా విప్పింది. మిరపపండు రంగుపై చమ్కీ కుట్టిన చీర, చిన్న బంగారు ఉంగరం ఉన్నాయి. ప్రియాతి ప్రియమైన పూర్ణిమకు. ఆమె బొగ్గల్లోకి వెచ్చటి రక్తం వచ్చినట్టయింది. అల్లరివాడు అనుకుంది. నిండు పూర్ణిమ అని పిలవనా, శరత్ పూర్ణిమ అని పిలవనా? మన సాంప్రదాయాలు గమ్మత్తుగా ఉంటాయి చూడు. నువ్వు లేకుండా నిన్ను నాకు ముడేసారి పెద్దలు. అందుకే నా వైపు నుండి పంపుతున్నాను. వెంటనే జవాబు రాయి. ఇట్లు నీ. చిచ్చి, బొత్తిగా సిగ్గులేని మనిషి అనుకుంది. కింద అతను రాసిన సంబోధన చూసుకుని ఆప్యాయంగా ఆ ఉంగరం తీసుకుని వేలుకు పెట్టుకుంది. చీర ఆప్యాయంగా హృదయానికి హత్తుకుంది. హాస్టల్లో ఇలాంటివి దాగవు. ఓహో, మాకు పార్టీ వందే చీరవ్వం అని కాసేపు చీరదాచి, కాసేపు పేరు చెప్పమని వేధించి వదిలారు. 1 వారం రోజులు తడపటాయించింది రాయాలా వద్దా అని. మరో ఉత్తరం వచ్చింది. నిష్ఠూరాలతో, నిందలతో తను వెళ్ళిపోతున్నానని నిష్ఠూరంగా వేశాడు. రాయక తప్పలేదు. ఎంత మధురమైన భావన! సముద్రాల కవతల ఉండి కూడా తన కోసం తపించేవారున్నారంటే ఎంత గర్వం! అలాగే కళ్ళు మూతలు పడ్డాయి. మిస్ పూర్ణిమ, పూర్ణిమ గారు! మళ్ళీ సంజయ్ అరుపులతో కళ్ళు నులుముకుని లేచింది. సారీ అన్నట్టు చూసింది. సూర్యాపేట వచ్చింది. మీరు బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారా? నాకు తినాలని లేదు అంది ఇబ్బందిగా. అతన్ని కష్టపెట్టడం ఇష్టం లేక. తన దగ్గర ముచ్చుక్కైనా 1 రూపాయి లేదు. నాకు ఆకలి లేదండి, కాకపోతే ఇంజిన్ హీట్ ఎక్కింది అన్నాడు. అతను బోయినెట్టెత్తి అన్నీ చూసుకుంటుండగానే ఎవరో కుర్రాళ్ళొచ్చి కారును కడిగారు. హోటల్ నుండి ఇడ్లీ వచ్చింది.
ఇద్దరూ మౌనంగా పలహారం చేశారు. మళ్ళీ కారు కదిలింది. పూర్ణిమకు సంజయ్ అన్న మాటలు గుర్తుకొచ్చాయి. మీరొస్తే నాకు కంపెనీ ఉంటుంది. తను అతనితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అతను ఏమనుకున్నాడో. మీరుండేది ఎక్కడండి హైదరాబాద్లో? ప్రశాంత్ నగర్లో. మీ పేట పేరు చాలా బాగుంది. అక్కడ వాతావరణం కూడా బాగుంటుంది అన్నాడు. మీకు పిల్లలా అంది ఏమడగాలో తెలియక. ముగ్గురు అన్నాడు సీరియస్గా. కొందరు చిన్నవాళ్లలా కనిపిస్తారు. మిమ్మల్ని చూస్తే అసలు ముగ్గురు పిల్లలున్నట్లు కనిపించరు అంది. ఓహో, మీరు మనుషులను చూసి ఎందరు పిల్లలో నిర్ణయించగలరన్నమాట అన్నాడు. పూర్ణిమ లజ్జితురాలైంది. ఇలాంటి కబుర్లతోనే కారు హైదరాబాదు చేరుకుంది. ఎండ బాగా ఎక్కిన డిసెంబర్ మాసం కావడం మూలాన వెచ్చవెచ్చగా చలిచలిగా గమ్మత్తుగా ఉంది. వాతావరణం గిలిగింతలు పెట్టినట్టుగా ఉంది. చిక్కడపల్లిలో ఎక్కడో చెప్పండి అన్నాడు సుధా హోటల్ ముందు కారాపి. ఆమె తెల్లబోయినట్టు చూసింది. కూడుకుని గుర్తు తెచ్చుకుని ఇంటి నెంబరు చెప్పింది. ఆ నెంబరు ప్రకారం ఇల్లు వెతికేసరికి మరో అరగంట పట్టింది. పైన గదిలో ఉంటోంది. ఇందుమతి, పూర్ణిమ పిలిచింది. ఓయ్ నువ్వటే మందమతి. వచ్చి కౌగిలించుకుంది ఇందుమతి. ఏంటిలా ఊడిపడ్డావు? ఈయనా? ఆగిపోయింది. ఒక మహావ్యక్తి నా ప్రాణం కాపాడారు. లోపలికి దారి తీస్తూ రండి అంది పూర్ణిమ. క్షమించండి, ఎప్పటికే ఆలస్యమైంది. మా నాన్నగారు కంగారు పడుతుంటారు అన్నాడు వెనక్కు తిరిగి. ఏవండోయ్ ప్రాణదాత గారు, సభలు సన్మానాలు లేకపోయినా కషాయం లాంటి కాఫీ అయినా సేవించి వెళ్ళండి అంది. అమ్మా స్నేహితురాలు గారు, మీరు స్నేహితురాల పట్ల అభిమానంతో నా రుణం తీర్చుకుందామని అనుకుంటే తీరిగ్గా మరోసారి వస్తాను సరే. వెతుకుతూ వచ్చాం కాబట్టి మీ ఇల్లు మరిచిపోయే ప్రసక్తే లేదు అన్నాడు చురుగ్గా. గలగలా నవ్వింది ఇందుమతి. భలే వారేనండి, మీరు నాకు నచ్చారు అంది. పూర్ణిమ చిరుకోపంతో స్నేహితురాల వంక చూసింది. సంజయ్ గారు క్షమించండి, అది ఏదేదో వాగుతుంది. పూర్ణిమ అతని వెనకొచ్చింది. ఏంటేంటి మీ పేరు సంజయ్? అమ్మో, మా జాగ్రత్తలో మేముండాలి. గుండెల మీద చేయి వేసుకుంది. మా అమ్మగారు ఇందిరా ప్రియదర్శిని కాదులండి అని 4 మెట్లు దిగొచ్చి కారులో కూర్చున్నాడు. చాలా చాలా థ్యాంక్స్ అండి. ఈ రోజు నుండి జీవిత సమరం ప్రారంభమవుతుంది. మళ్ళీ మీ సహాయం అవసరం రావచ్చు అంది పూర్ణిమ. షూర్గా, మీరు ఏదడిగినా చేస్తాను. ఇదిగో మా ఇంటి అడ్రస్, ఫోన్ నెంబరు. అతను కారులో నుండి విజిటింగ్ కార్డు తీసిచ్చాడు. థ్యాంక్స్. కార్డు అందుకుంది. అతని కారు వెళ్ళిపోయింది. కార్డు లాక్కుని చూసింది ఇందుమతి. ఇదేం మనిషే, పేరు అడ్రస్సు తప్ప చదువు పని వేయలేదు అంది. లాభం లేదిందు, అతను 3 బిడ్డల తండ్రి అంది పూర్ణిమ. మై గాడ్, 3? ఏకంగా 3 బిడ్డలకు తండ్రా అంది ఆశ్చర్యంగా. ఇందుమతి తల్లి తండ్రిని వదిలొచ్చింది. ఒక ప్రైవేట్ కంపెనీలో మేనేజర్కు పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తోంది. ఆమె అందమైన రాకుమారుడి కోసం కలలు కొంటోంది. అందుకే పూర్ణిమ ఏడిపించింది. పద పద, తీరిగ్గా ఆలోచిద్దువు. ఇందు, అమ్మ నాన్న పోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే ఆదుకున్న ఏకైక స్నేహితురాలివే. అందుకే ధైర్యం చేసి నీ దగ్గరికొచ్చాను అంది. ఇందుమతి జవాబుగా స్నేహితురాలి భుజం తట్టింది. ఇద్దరూ ఇంట్లోకి వెళ్లి కబుర్లలో మునిగిపోయారు. శంకర్రావు తండ్రి బాగా ఆస్తి మిగిల్చే చనిపోయాడు. శంకర్రావుదంతా పెద్ద చెయ్యి. ఉన్నరోజు ఉగాది, లేని రోజు శివరాత్రి అనే పద్ధతిలో జీవితం గడిపాడు. అతని ఆడంబరాలకు ఆస్తి హారతి కర్పూరంలా కరిగిపోయింది. అతను కొడుకు కట్నం అడ్వాన్స్ తీసుకుని కూతురికి కట్నంగా ఇచ్చాడు. మళ్లీ మళ్లీ చేస్తామా అనుకుంటూ భార్యాభర్తలు అందిన చోటల్లా అరువులు తెచ్చి ఆడంబరంగా రజనీ వివాహం చేశారు. కూతుర్ని అత్తగారింటికి పంపగానే అప్పుల వారు ఆహ్వానించినట్టు వచ్చి కూర్చున్నారు. శంకర్రావుకేం పాలు పోలేదు. 1 వారం రోజులు సమయం ఇవ్వండి సార్ అని అందర్నీ ప్రాధేయపడ్డాడు. ఆఖరు హెచ్చరిక చేసి వెళ్ళిపోయారు వాళ్ళు. వారం రోజుల్లో డబ్బు ఎక్కడి నుండి వస్తుందండి? మధురాక్షి అడిగింది. ఆ అమ్మాయి నగలు బ్యాంకులో 1000 మంది కదా, ఈ అవసరానికి గొలుసు తాకట్టు పెట్టేద్దాం అన్నాడు తేలిగ్గా. అన్నది కాని తను వెళ్లేటప్పుడు తీసుకుని వెళ్ళిపోయిందండి అంది దిగులుగా. ఎందుకిచ్చావు? ఇది మరీ బాగుందండి, ఇవ్వకపోతే దానికని చేయించినవి మన కోసం అట్టుపెట్టుకుంటామా అంది నిష్ఠూరంగా. ఆ గొలుసుంటుందని వాళ్ళకి వాగ్దానం చేశాను అన్నాడు పచార్లు చేస్తూ. మరేదైనా ఉపాయం ఆలోచించండి అంది ప్రాధేయపడుతూ. ఒకసారి జగన్నాథం గారిని చూసొస్తాను అన్నాడు బట్టలు మార్చుకుంటూ. మొన్న పెళ్లికి తెచ్చిన 5000 ఇవ్వందే మళ్ళీ ఇస్తాడా? అతన్ని ఇక్కడికి తెస్తాను, కాస్తేవైనా పలహారాలు చేసుంచు. అంతగా కాదు కూడదంటే ఈ ఇల్లు తాకట్టు పెడదాం అన్నాడు.
వంట ఆవిడ జీతం అడిగిందండి. ఏడ్చింది. అంతా చీటీ కడుతున్నాం, అంతా ఒకసారి ఇస్తామని చెప్పు అన్నాడు కోపంగా. మధురాక్షి విసుగ్గా చూసింది. కానీ భరత్కి ఎదురు చెప్పలేదు. గొణుక్కుంటూ నిలబడింది. ఆ జగన్నాథం అప్పిచ్చాడంటే ఏదో చేద్దాంలే అన్నాడు భార్యను చూసి. బయటికి వెళ్లాలని తీసిన తలుపు అలాగే ఉండిపోయాడు. తలుపుకు అవతల ఇందుమతి, పూర్ణిమ నిల్చున్నారు. నమస్తే. ఇందుమతి చేతులు జోడించింది. పూర్ణిమ వంగి అతని పాదాలకు నమస్కరించింది. ఆమెకెందుకో అతన్ని చూడగానే దుఃఖం పొంగుకొచ్చింది. అతను తనకు ఆత్మీయుల్లా కనిపించాడు. ఎవరు? పూర్ణిమ కదూ అన్నాడు తడబాటుగా. అవునండి. కోస్తా ప్రాంతంలో జరిగిన బీభత్సానికి తల్లి తండ్రి బలైపోయారు. మీకు ఉత్తరం కూడా రాసింది ఇందుమతి చెప్పింది. అలాగా? అందలేదమ్మా. అంతేనా మధురాక్షి? భార్య వైపు తిరిగాడు శంకర్రావు. అవునమ్మా, అందలేదు, రండి అంది. ఆ మాటల్లో ఆప్యాయత, అనురాగం మచ్చుక్కైనా లేవు. ఇద్దరూ వెళ్లి కూర్చున్నారు. ఆనాటి సంఘటన కళ్ల ముందు మెదిలి వెక్కి వెక్కి ఏడ్చింది పూర్ణిమ. ఏడవకు, అందరికీ కష్టం వచ్చింది అన్నాడు శంకర్రావు. అతని మాటలు చాలా కృత్రిమంగా ఉన్నాయి. అతను ముళ్ల మీద కూర్చున్నట్టు కూర్చున్నాడు. మధురాక్షి ముఖం అప్రసన్నంగా మారిపోయింది. తను నిరాశ్రయురాలయ్యిందండి. మీరు తప్ప తనను ఆదుకునే నాదుడే లేడు అంది ఇందుమతి. అతను చిన్నగా నవ్వాడు. తుఫాను బీభత్స వార్త విని అతను బందరు వెళ్ళాడు. పూర్ణిమ తండ్రికి ఏం మిగల్లేదని తెలుసుకుని ఆమెను పలకరించకుండానే వచ్చాడు. ఆమె ధైర్యం చేసి తన దగ్గరకొస్తుందని ఊహించినైనా లేదు. చూడమ్మా, ఏ కాలం ఎలా వచ్చినా ఎలా పోతుందో అని నేను వాళ్ల నాన్నతో వరకట్నం ఇచ్చి ఆ 3 ముళ్ళు వేయిద్దామన్నాను. ఆయన వినలేదు. సరుకమ్మి ఇల్లమ్మి డబ్బు తెస్తానన్నాడు. అతని మాటలకు పూర్ణిమ సర్పద్రష్టలా అయిపోయింది. కళ్ళు ఒత్తుకోవడం కూడా మరిచిపోయింది. కట్నం డబ్బులో సగం వెండి పళ్ళెంలో పెట్టి నేనిచ్చాను కదండి. ఇందుమతి ఉండబట్లే కడిగింది. సగమన్నాడా? పొరుగు కోసం అనుంటాడమ్మా. 1000 రూపాయలు ఇచ్చాడు. నాకే ఓ 5-6 వేలు ఖర్చయింది. అది తుఫాన్లో కొట్టుకుపోయిందనుకున్నాను అన్నాడు దిగులుగా. పూర్ణిమ అయోమయంగా చూసింది. తండ్రితో కూడా వెళ్లి బ్యాంకు నుండి డబ్బు, ఉంగరం తెచ్చింది. ఈ చెక్స్ తీసుకుందామా, పువ్వుల చొక్కా తీసుకుందామా అని తండ్రి తనను అడగడం, తను సిగ్గుపడ్డం తనకు బాగా గుర్తు. అదీకాక పెళ్ళికొడుకు అమెరికా వెళ్లి తనకు రాసిన ఉత్తరంలో స్పష్టంగా ఉంది. పూర్ణిమ, వీడు అమ్ముడైన అబ్బాయి అని అసహించుకోకు. నేను సంపాదించిన డబ్బుతో మొదట నీ డబ్బు నీ పేర బ్యాంకులో వేస్తాను. ఆశయాలను అణగదొక్కే ఈ మధ్యతరగతి కుటుంబాల ఆడంబరాలను, ఆర్థిక స్థితిని సానుభూతితో అర్థం చేసుకో. ఆ విషయమే ఇందుమతితో అంది. ఇందుమతికి శంకర్రావు వాలకం చూస్తుంటే మతిపోతోంది. అసలు ఈ మనిషి ఉద్దేశమేమిటి? అందుకే కోపంగా అడిగింది నిక్కచ్చిగా. మీ అబ్బాయే పూర్ణిమకు రాశారండి, 50,000 తీసుకున్నట్టు అంది కోపంగా. రాస్తాడు. నేనిచ్చారని చెప్పాను. ఏదో స్నేహితుడి కూతురు కదా అని అన్నాడు దర్పంతో. అయితే అదే జాలితో, స్నేహితుని కూతురన్న అభిమానంతో ఆ అమ్మాయికి ఆశ్రయం ఇవ్వండి అంది కోపంగా. ఆశ్రయం ఇవ్వడానికేం లేదమ్మా, ఇస్తాం. రేపు పెళ్లి కావాల్సిన అమ్మాయి మా ఇంట్లో ఉంటే అందరూ ఏమనుకుంటారు? ఇద్దరు యువతులు కరెంట్ షాక్ తిన్నారు. మీ అబ్బాయికి చేసుకోవడం లేదా? తేరుకుని ఇందుమతి అడిగింది. అతను నవ్వాడు. ఆ అబ్బాయి అమెరికా వెళ్ళాడా? వాడి అభిప్రాయం ఎలా మారుతుందో. 5 ఏళ్లకు గాని రాడు. అప్పటి వరకు వయసు వచ్చిన అమ్మాయిని ఉంచడం భావ్యం కాదు. ఉంచామే అనుకోండి, వాడు చేసుకుంటానంటే పర్వాలేదు. ఒకవేళ కాదంటే? మధ్యలోనే తుంచింది ఇందుమతి. ఏంటే, విన్నావుగా మీ కాబోయే మామగారి నిర్ణయం, వెళదామేకా అంది కోపంగా. ఒక్కసారి వారి అడ్రస్ అడిగి తీసుకోయిందు అంది మెల్లగా. వాడు ప్రస్తుతం ఉండే అడ్రస్సు మా దగ్గర లేదు, రాయగానే పట్టుకొచ్చిస్తాను అన్నాడు నవ్వుతూ. మా అడ్రస్ ఎందుకులేండి, మేము వచ్చి తీసుకుంటాం అంది ఇందుమతి. ఆవిడ ముఖం ప్రసన్నం కావడం గమనించకపోలేదు పూర్ణిమ. భారంగా ఇద్దరూ బయటకొచ్చారు. కొండంత ఆశతో వచ్చారు. మనుషులు ఇలా మారతారా? ఏంటే ఇంకా ఆలోచన? ఆ మనిషి నీకు సాయం చెయ్యాలనే ఉంటే నీ ఉత్తరం అందగానే వచ్చేవాడు. ఉత్తరం కూడా ఎందుకు, వార్తాపత్రికల్లో చూసొచ్చేవాడు. పద అంది. ఇప్పుడెలా? దిగులుగా చూసింది పూర్ణిమ. ఏంటే ఆ ముఖం నువ్వును? చచ్చిపోవలే. అమ్మ అయ్య ఆస్తి పోతేనే చచ్చిపోలేదు. ఆఫ్టరాల్ ఒక అబ్బాయి తండ్రి కాదంటే చచ్చిపోగాని పద అంది కోపంగా. ఎక్కడికి వెళదామే? పూర్ణిమ అడిగింది. ఏట్లోకి. ఆ శంకర్రావు ఇల్లు కాకపోతే మనకు నిలువ నీడలేదన్నట్టు మాట్లాడతామేం? ఇందు, తండ్రి నాటకం ఆడుతున్నాడు. కొడుక్కి నేనంటే ఎంత అభిమానమో ఆ ఉత్తరాలు చూస్తే తెలుస్తుంది
అంది ఇంకా ఆశ చావని పూర్ణిమ. ఆ కొడుకు వచ్చేవరకైనా బ్రతకాలి కదా. ఇద్దరూ బయటకొచ్చి రిక్షా మాట్లాడుకుని ఇంటికి బయలుదేరారు. రవీంద్ర భారతి ముందు రిక్షా కాస్త స్లో అయింది. జనం పోలీసులు ఉన్నారక్కడ. ఏ రిక్షా ఆ పాపు అంది ఇందుమతి. ఇక్కడెందుకే పూర్ణిమ అడిగింది. అదిగో ఆ బండి మీద మిరపకాయ బజ్జీలు అమ్ముతున్నారు. బజ్జీలు కొనుక్కుని పైపిండి తిని మిరపకాయలు కళ్ళకంటించుకుని ఏడుద్దామని నోరు మూసుకుని పద అంది కోపంగా. పూర్ణిమ మాట్లాడక ఆమె వెంట నడిచింది. అక్కడ ఆవరణ నిండా కార్లు స్కూటర్లు ఉన్నాయి. బ్యానర్ వంక చూసింది. ఎవరో ఎమ్మెల్యే గారి అమ్మాయి అరంగేట్రమట. దానికి ముఖ్య అతిథిగా ఆశీర్వచనం ఇవ్వడానికి ప్రఖ్యాత సినీ నటుడు వస్తున్నాడట. అందరూ ఆహ్వానింపబడ్డవారున్నట్టున్నారే అంది పూర్ణిమ. మనము ఆహ్వానింపబడిన వారమేనే చిట్టితల్లి. ఇలాంటి కార్యక్రమాలకు కళాభిమానులందరికీ ఆహ్వానం ఉంటుంది గాని పద అంది. పూర్ణిమ గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. జగజ్జెట్టి లాంటి వ్యక్తులు గేటు దగ్గర నిలబడి ఇన్విటేషన్ కార్డుందా అని అడుగుతున్నారు. జంకు బొంకు లేకుండా అక్కడికి వెళ్ళింది ఇందుమతి. ఓ చిరునవ్వు విసిరింది. శ్రీమతి సుందరీకృష్ణ వచ్చారా? అదేనండి, ప్రఖ్యాత నవల రచయిత్రి. మీరడిగేది కృష్ణగారి గురించా? ఆవిడ ఇంత క్రితమే వచ్చారు అన్నాడతను. ఓ ఐసి, మమ్మల్ని రమ్మంది, గేటు దగ్గర ఉంటానంది అంది ఇందుమతి. అతను తెల్లబోయాడు. అంత పెద్ద రచయిత్రిని పట్టుకుని ఏకవచనంతో సంబోధిస్తుంది అనుకుని ఉంటాడు. ఆమెను పిలుస్తారా? ధీమాగా అడిగింది ఇందుమతి. ఆమెను పిలవడం దేనికి, రండి. మరొకతను ఇందుమతిని పూర్ణిమను లోపలికి తీసుకువెళ్ళాడు. ఇందుమతి, ఆవిడ నీకు తెలుసా? మందమతి, ఇప్పుడే అక్కడ ఆహ్వాన పత్రికలో చూశాను ఆవిడ పేరు. అఫ్కోర్స్ 1-2 రచనలు చదివాననుకో అంది. పూర్ణిమ ప్రాణం బిగబట్టుకుని ఆమె వెంట నడిచింది. నమస్తే మేడం. నమస్తే. ఎవరితోనో మాట్లాడుతున్న ఆవిడ ఇటు తిరిగింది. మీరు ప్రఖ్యాత రచయిత్రి కృష్ణ అని అందరికీ తెలుసు. మీ పేరు సుందరి అని, సుందరి కృష్ణగారు తన స్నేహితురాలని మా అన్నయ్య చెబుతాడు అంది ఇందుమతి. ఆమె క్షణం తెల్లబోయినా మరుక్షణమే నవ్వేసింది. అలాగా, ఎక్కడుంటారమ్మా? చికడపల్లిలో ఉంటామండి. మీ రచనలంటే నాకెంత అభిమానమో చెప్పలేను. అసలు మార్కెట్లోకి కొత్త పుస్తకం వస్తే చాలండి, కొనేస్తాను. నా అభిమాన రచయిత్రిని చూడాలని కోరికే ఎన్నాళ్ళ నుండో ఉంది. ఇంటికొస్తే మాట్లాడతారో లేదో అని భయం. అందుకే ఇక్కడ మీ పేరు చూసి కోస్తుంది ఇందుమతి. పూర్ణిమ తెల్లమొహం వేసుకుని చూస్తోంది. ప్రోగ్రాం ప్రారంభమవుతుంది. మంత్రిగారి కారొచ్చింది. అందరూ కూర్చోండి. వాలంటీర్ అరిచాడు. వస్తాం మేడం, మిమ్మల్ని చూసాం, జన్మ తరించిపోయింది. అదేంటమ్మా, కార్యక్రమం చూసి వెళ్ళండి. సుధీర్, రాము. ఆమె పిలుపు విని ఒక వాలంటీర్ వచ్చాడు. వీళ్ళని కూర్చోబెట్టండి, నా తరపునొచ్చారు అంది. అతను తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. ఇదేం తమాషా? నోరు మూసుకుని కార్యక్రమం తిలకించి తరించవే మందమతి అంది. అప్పుడే తెరలేచింది. ఆ అమ్మాయి సభావందనం ప్రారంభమైంది. పూర్ణిమ కాసేపు అన్నీ మరిచిపోయి నాట్యం చూడడం ప్రారంభించింది. చంద్రశేఖరాన్ని తోటలో తిప్పి స్నానానికి పంపించి వరండాలో కూర్చుని వార్తాపత్రిక చూస్తున్నాడు సంజయ్. నమస్తే. చిరుగాజుల శబ్దంతో పాటు వినిపించిన మృదుమధురమైన గొంతు విని తలెత్తాడు. ఒక్క క్షణం గుర్తించడానికి తటపటాయించాడు. నేను పూర్ణిమనండి, మీతో పాటు విజయవాడ నుంచి వచ్చాను. ఓ సారీ, రండి. మీ కట్టు బొట్టు మాట అంతా మారింది, వెంటనే గుర్తించలేకపోయాను అన్నాడు ఎదురు కుర్చీ చూపుతూ. ఆమొచ్చి కూర్చుంది. అనవసరంగా పమిట భుజం మీదకి లాక్కుంది. చెప్పండి, మీ వాళ్ళు కనిపించారా? నేను ఒకసారి మీ మతి ఇందుమతి ఇంటికొచ్చి కనుక్కుందామనుకున్నాను అన్నాడు. థ్యాంక్స్, అదంతా మరిచిపోదామనుకుంటున్నాను. మీరొక చిన్న సహాయం చేయాలి అంది పమిట వేలుకు చుడుతూ. మళ్ళీ మీ భర్తగా నటించాలా అన్నాడు హాస్యంగా. కాదు, ఆమె చిన్నబుచ్చుకుంది. అతను నాలుగు కరుచుకున్నాడు. సారీ, హాస్యం చేశాను. అతను అక్కడున్న బెల్ నొక్కాడు. ఏం లేదండి, 2-3 చోట్ల ఉద్యోగానికి ప్రయత్నించాను. ఎక్కడ చూసినా రికమెండేషన్లు, లంచాలు అడుగుతున్నారు. మాకు సిఫార్సు చేయగల హోదాగల బంధువులు లేరు, తెలిసినవారు కూడా లేరు అంది దిగులుగా. చెప్పండి, ఎక్కడ అప్లై చేశారో, నా వల్ల అయితే ప్రయత్నిస్తాను అన్నాడు. చిన్నబాబు, తను వచ్చానని గుర్తు చేశాడు రాములు. టీ ఇక్కడికే తీసుకురా అన్నాడు సంజయ్. రాములు వెళ్ళిపోయాడు. లాభం లేదు, 2 కంపెనీల్లో వేకెన్సీ లేదన్నారు. ఒక చోట ఉంది, కానీ మేనేజర్ స్పష్టంగా చెప్పాడు. ఎవరి రికమెండేషన్ అంగీకరించాడట. 1000 రూపాయలు లంచం అడుగుతున్నాడు.
మా ఇందు ఆదుకుంటుందనుకుంటే అది డబ్బు దగ్గర 10 సార్లు ఆలోచిస్తుంది అంది మరింత దిగాలు పడిపోతూ. అదే కంపెనీయో చెప్పండి. పూర్ణిమ చెప్పింది. అతని ముఖంలో రంగులు మారాయి. నిజంగా అంటున్నారా అన్నాడు అతను నిటారుగా కూర్చుని. అబద్ధం ఆడవలసిన పనిలేదు సంజయ్ గారు. ఆ కంపెనీ యజమాని జబ్బు మనిషట. అతని కొడుకు కర్కోటకుడట. వెరీ ఇంట్రెస్టింగ్. అర్థమో ఆ అమ్మాయినో ఎరచూపితేనే గాని లొంగి రాడట. పచ్చి రౌడీ అట అంది దిగులుగా. అలాంటి చోట మీరు పనిచేయగలరా? మొదట అలాగే భయపడ్డాను. మేనేజరు నా భయం గ్రహించాడేమో. ఆ ప్రొపరేటర్ గురించి ఓ నిజం చెప్పాడు. అవసరమైతే వాడుకుంటాడట. నేను డబ్బిచ్చి చేరతాను. నా విషయంలో అతని ప్రమేయం ఉండదేమోలేండి అంది కాస్త నిశ్చింతగా. ఫైన్. ఇన్ని తర్జన భర్జనలెందుకు? ఒకసారి వెళ్ళి మీరే యజమాన్ని కలవలేకపోయారా? ఆ ప్రయత్నం చేశానండి. అతను ఎప్పుడూ ఫుల్ లోడ్లో ఉంటాడట. ఆ నిషాలో ఒక్కొక్కసారి లంచం ఇచ్చినా వేకెన్సీ లేదు పొమ్మంటాడట అంది. వెరీ పీక్యులర్ కేస్. ఇలాంటివాడు నేను రికమెండేషన్ చేసినా వెంటాడన్న నమ్మకం లేదు మిస్ పూర్ణిమ అన్నాడు నిట్టూర్చి. రాములు టీ తెచ్చి టీ పైపే పెట్టాడు. ఇద్దరికీ చెరొక కప్పు టీ ఇచ్చి బిస్కట్ల ప్లేట్లు పట్టుకున్నాడు. నాకు టీ చాలు అంది మొహమాటంగా. ఇంత మొహమాట పడితే ఉద్యోగం ఏం చేస్తారండి? తీసుకోండి అన్నాడు. ఆమె 2 బిస్కట్లు తీసుకుంది. ఏమండి, నేను రికమెండేషన్ అడగడం లేదు. ఓ 800 రూపాయలిస్తే నేను నెలలా కొంత డబ్బిచ్చి తీర్చుకుంటాను. మొదట టీ తాగండి అన్నాడు టీ సిప్ చేస్తూ. మీకు అనుమానంగా ఉంటే నా దగ్గర చైన్ ఉంది, ఇక్కడ పెడతాను. అది అమ్మాలంటే మనసు అంగీకరించడం లేదు. అమ్మిచ్చిన కానుకల్లో మిగిలింది అదొకటే. ఆ మాట అంటుంటే ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి. ఓకే, అలాగే ఇస్తాను, టీ తాగండి అన్నాడు. పూర్ణిమకు 1000 ఏనుగుల బలం వచ్చింది. అతని పాదాలకు నమస్కరించాలి అనిపించినా డ్రామాటిక్గా ఉంటుందని టీ తాగింది. ఎన్నిసార్లు అతనితో చూపులు కలపాలని ప్రయత్నం చేసినా వ్యర్థమే అయింది. అతను ఎటో చూస్తూ టీ తాగాడు. ఆమె కొంచెం శబ్దం చేస్తూ టీ కప్పు బల్ల మీద పెట్టింది. అతని కప్పు రాములొచ్చి అందుకుని తీసుకువెళ్ళిపోయాడు. సంజయ్ లేచి వెళ్ళి 1000 రూపాయల కట్టఒకటి తీసుకొచ్చి ఆమెకిచ్చాడు. వణుకుతున్న చేతులతో తీసుకుంది. గొలుసు బల్ల మీద పెట్టింది. చాలా థ్యాంక్స్ అంది డబ్బు పర్సులో పెట్టుకుంటూ. మెన్షన్ నాట్. నేను వడ్డీ వ్యాపారస్తుల్లాగే ఇస్తున్నాను తాకట్టు పెట్టుకుని. థ్యాంక్స్ చెప్పవలసిన అవసరం లేదు. ఈ కొనలకు ఇంకంటింది. చెల్లుతాయో ఈ నోట్లు అంది జిప్పు వేయబోతూ. చెల్లదంటే తెచ్చివ్వండి అన్నాడు. వస్తానండి నమస్కరించింది. విష్ యూ ఆల్ ద బెస్ట్ అని అతను లోపలికి వెళ్ళిపోయాడు. ఆమెకు చెప్పలేనంత ఆనందంగా ఉంది. తను ఈరోజు ఉద్యోగంలో చేరిపోతుంది. తన బ్రతుకు తాను బ్రతుకుతుంది. ఈ మేనేజర్ కాస్త మంచివాడే, లంచం అడిగాడు. అంతేగాని సికింద్రాబాద్లో ఓ ప్రైవేటు కంపెనీలో వేకెన్సీలు ఉన్నాయంటే వెళ్ళింది. అతనెంత అసభ్యంగా మాట్లాడాడో గుర్తుకొచ్చింది. 3 రోజుల క్రితం వెళ్ళింది అక్కడకు. అతనికి ఎంత లేదన్నా 60 ఏళ్లుంటాయి. అందుకే నిర్భయంగా అతని గదిలోకి వెళ్ళింది. ఎవరమ్మా, ఏం కావాలి అన్నాడు. ఇక్కడ క్లర్కు పోస్టు వేకెన్సీ ఉందని విన్నాను సార్ అంది. అతను పూర్ణిమను నకసిక పర్యంతం చూశాడు. ఆఫీసులో ఖాళీలేం లేవే, అయినా నీలాంటి అందమైన అమ్మాయిలకిచ్చే పనేముంది అన్నాడు ఆలోచిస్తూ. నాకు ఈ ఉద్యోగం చాలా అవసరం సార్. మొన్నటి తుఫాన్లో అన్నీ పోగొట్టుకున్నాను అంది దీనంగా. క్లర్కు ఉద్యోగాలు ప్రస్తుతానికి లేవు. మరో పోస్టు ఖాళీగా ఉంది, చేస్తావా? అలాగే సార్, నాకు ఉద్యోగం ముఖ్యం. అయితే ఇలా రండి. అతను లేచి పక్క గదిలోకి దారి తీశాడు. పూర్ణిమ లేచి అతన్ని అనుసరించింది. అక్కడ అందమైన ఫర్నిచర్తో అధునాతనమైన గది, ఒక పక్క 2 మంచాలు, వాటిపై ఇంపోర్టెడ్ బ్రెడ్ స్ప్రెడ్, అందమైన టేబుల్ ల్యాంప్ ఎంతో బావుంది. నీ పేరు? పూర్ణిమ అంది. ఆ గదిలో తనకేం పనుంటుందో అర్థం కాలేదు. చూడు మిస్ పూర్ణిమ, ఆ డబుల్ బెడ్పై ఒక బెడ్ ఖాళీగా ఉంది. ఇది వరకు మంగు అనే అమ్మాయి ఉండేదక్కడ. పూర్ణిమ నోరు వెళ్లబెట్టింది. డబుల్ బెడ్లో ఖాళీ అంటే? నా భార్య ముసల్ది అతనన్నాడు. ఇతనేదో వయసువాడైనట్టు అనుకుంది కోపంగా. ఒక్కరోజు లేచి తిరిగితే 10 రోజులు పడుకుంటుంది. అందుకే నేను టెంపరీగా అపాయింట్మెంట్స్ చేసుకుంటాను. నీకు కావలసిన భోజనం, చీరలు, నగలు వెనకున్న గదితో పాటు నెలకు 300 జీతం ఇస్తాను. నేను ఎప్పుడు బయటికి వెళ్ళినా కూడా నువ్వు వస్తావు. రాయిలా నిల్చుండిపోయింది పూర్ణిమ. ఏంటలా చూస్తున్నావు? నీకు పెద్దగా పనేముండదు. అందంగా అలంకరించుకోవడం నన్ను సంతోషపెట్టడం. అఫ్కోర్స్ ఆదివారం రోజు కాస్త పని ఎక్కువగా ఉంటుంది. నీ మృదువైన చేతులతో నాకు మసాజ్ చేయడం. అతను అసభ్యంగా ఏమో చెప్పుకుపోతున్నాడు.
పూర్ణిమకు అతని ఆంతర్యం పూర్తిగా అర్థమైంది. అక్కడున్న పేపర్ తీసి అతని ముఖాను కొట్టింది. యు స్కౌండ్రల్, యు రాస్కెల్ అంటూ కోపంతో చిందులు తొక్కుతూ బయటపడింది. అతను వెంట పడతాడన్న నమ్మకం లేదు. అతని ఆకారం చూస్తే వరలక్ష్మి వ్రతం రోజు చిల్లి రాగి చెంబుపై కొబ్బరికాయను పెట్టి చెవులు ముక్కు అంటించడం గుర్తుకొచ్చింది. అదే బొమ్మను కాస్త భూతద్దంలో చూసినట్టుంది. అతను దొర్లుకుంటూ బయటకొచ్చేసరికి తాను బస్టాండ్ చేరుకోవచ్చు అనుకుంది. ఇతనొక డబ్బు మనిషి. రెండవ రోజు డ్యూటీలో చేరిపోయింది పూర్ణిమ. ఆమెకెంతో రిలీఫ్గా ఉంది. ఉత్సాహంగా బాదం హల్వా కొనుక్కునొచ్చింది ఇంటికి. ఇందుమతి, ఓ ఇందుమతి కింద నుండే పిలిచింది. ఏంటే మందమతి ఎదురొచ్చిందామె. నేను డ్యూటీలో జాయిన్ అయిన శుభ సందర్భంలో వంట వరపు పక్కన పెట్టి హోటల్కు వెళ్ళి అటునుండెడు సినిమాకు వెళదాం అంది ఉత్సాహంగా. ఏంటే జోరుగా ఉంది వ్యవహారం. ఉద్యోగం వచ్చింది గాని జీతం రాలేదు కదూ. నీ జీతాన్ని ఆశించి అప్పు పెట్టడానికి నా దగ్గర డబ్బు లేదు అంది నిర్మోహమాటంగా. నీ బుద్ధి పోనిచుకున్నావు కాదు. ఈరోజు పార్టీకి నా దగ్గర డబ్బుంది కానీ త్వరగా బయలుదేరు. స్వీట్స్ తెచ్చావు కదూ, మళ్ళీ పార్టీ ఎందుకే, సినిమాకు వెళదాం అంది. ఇద్దరూ స్వీట్సు పొద్దుటి అన్నం ఉంటే తిని సినిమాకు బయలుదేరారు. వెంకటేష్లో జనం అట్టేలేరు. ఇందుమతి కళ్ళు చుట్టూ పరికించాయి. వెంటనే క్యూ వైపు వెళ్ళింది. హాయ్ కుమార్, బావున్నారా అంది. అతను ఒక్క నిమిషం తెల్లబోయినా మరో నిమిషమే నవ్వేశాడు. అబ్బా, రవీంద్ర భారతిలో మీ పాట విన్నాక 2 రోజులు నిద్రపోలేదంటే నమ్మండి. అవును, ఈలోగా మీ పాటలు వినే భాగ్యం లేదా అని అడిగింది. అతని ముఖం వెలిగిపోయింది. వచ్చే వారం రైల్ నిలయంలో ఉంది, మీరు తప్పక రావాలి అన్నాడు. క్యూ ముందుకు జరిగింది. అబ్బా, ఇందు పదవే అంది విసుగ్గా. ఓ 50 జతల కళ్ళు తమనే గమనించడం సహించలేకపోతోంది పూర్ణిమ. వెళదాం కుమార్ గారు, మనము ఉద్యోగాలు చేసుకోవడానికే సమయం దొరకదు. కాస్త మీ పాట వివరాలు మాట్లాడాలి. మీ పక్కన కూర్చుంటేనే గాని వీలయ్యాలి లేదు. మాకు 2 టిక్కెట్లు తీయండి అని డబ్బు తీసింది. అబ్బే ఉన్నయండి అన్నాడు కుమార్. అంటే ఆ రోజు టిక్కెట్లు, టీ, పాప్కార్న్ ఖర్చులన్నీ కుమార్ భరించాడు. బస్టాండ్ దాకా బాడీగార్డ్లో వచ్చాడు. ఇంటికొచ్చాక కూడా పూర్ణిమ గంభీరంగా ఉంది. ఏంటే ఆముదం తాగినట్టు ఆ ముఖం నువ్వును. ఆ కుమార్ నీకు బాగా పరిచయమా? 1-2 సార్లు రవీంద్ర భారతిలో పాడగా విన్నాను. పిచ్చివాడు. తాను అపర ఘంటసాల అనుకుంటున్నాడు. మనము పుణ్యానికి అతని చేత టిక్కెట్లు కొనిపించామా? 10 నిమిషాలు ఆ గార్ధబ రాగాన్ని పొగిడేశాను అంది ఇందుమతి చీర మార్చుకుంటూ. పూర్ణిమ కోపంతో బొంగుమూతి పెట్టుకుని మౌనంగా ఉండిపోయింది. ఎంత ప్రయత్నించినా ఇందుమతి ఆమెకు అర్థం కాలేదు.